అనంత సాహిత్య ప్రస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినందరికీ స్వాగతం. ఈ సందర్భంగా అమ్మకు ముందు కళల ప్రపంచం కథా రచయిత్రి గౌరవనీయులు డాక్టర్ మేడం అమ్మకు కళల ప్రపంచం అనే కథా సంపుటిని తీసుకొచ్చి కథల్లో తనదైనటువంటి ఆలోచనల్ని సమాజానికి అందజేసి తెలుగు సాహిత్యంలో అమ్మకున్నటువంటి గొప్పతనాన్ని మరొకసారిగా అనంతపురం నుంచి కథా ప్రవాహం కొనసాగుతూ ఉంది. పెద్దలు వేసినటువంటి బీజం ఇంకా వేలుడిపోతా ఉందని మరొకసారి నిరూపించినటువంటి రచయిత్రి అమ్మకు ఉంది ఓ కళల ప్రపంచం కథా సంకలనం రాసిన డాక్టర్ సిఎం అనురాధ మేడం గారిని, ప్రొఫెసర్ జి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే చైర్మన్ అశోక్ రెడ్డి గారు, రమేష్ నారాయణ సార్ అలాగే ఆత్మీయంగా సత్కరిస్తా ఉన్నారు. దయచేసి మన మేడం గారి సభ్యులు వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సపోర్టుతో అభినందనలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ పట్టుకోండి సార్. మేడం రండి మేడం. అమ్మకు ఉంది ఓ కళల ప్రపంచం అనే కవితా సంపుటి రచించినటువంటి రచయిత్రి డాక్టర్ సిఎం అనురాధ మేడం గారు కవులు రచయితలు ఆత్మీయంగా సత్కరిస్తా ఉన్నారు. అనంత సాహిత్య ప్రస్థానం అవార్డును అందుకున్న సందర్భంగా అనురాధ మేడం గారికి అభినందనలు చెప్పడం ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సార్ మన సంపత్ సారు ఆత్మీయంగా సత్కరిస్తా ఉన్నారు. తర్వాత మన సురజోని రామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. సార్ కూర్చోండి సార్ మీరు. సార్ కూర్చోండి మీరు. మౌనం మాట్లాడిన వేళ కవితా సంపుటి ద్వారా ఈ ప్రపంచానికి ఉత్తమ కవితలను అందించి అనంత సాహిత్య ప్రస్థానం ట్రస్ట్ అవార్డును అందుకుంటున్న మిత్రుడు సురజోని రామకృష్ణ గారు దగ్గర ఉండాలి. ఇప్పుడు మౌనం మాట్లాడిన వేళ కవితా సంపుటి కవి సురజోని అనంత సాహిత్య ప్రస్థానం అవార్డు గ్రహీత సురజోని రామకృష్ణ గారు, ప్రొఫెసర్ జి బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డును అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవార్డు జ్ఞాపిక శాలువా పుష్పగుచ్చం ఆత్మీయంగా సత్కరిస్తూ ఉన్నారు. అవార్డును అందుకున్నటువంటి చప్పట్ల ద్వారా అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మౌనం మాట్లాడిన వేళ కవితా సంపుటి రాష్ట్ర రామకృష్ణ గారిని అభినందించేందుకు విచ్చేయాల్సిందిగా పెద్దలు కవిని అమర్నాథ్ రెడ్డి సార్, ఏలూరు రంగన్న సారు కవిని నిలబడండి. పెద్దలు కర్నూలు అమర్నాథ్ రెడ్డి గారు, ఏలూరు రంగన్న సారు కవిని అభినందించాల్సిందిగా కోరుతున్నారు. రామకృష్ణ గారు కర్నూలు అధ్యక్షులు పెద్దలు ఏలూరి రంగన్న సారు రామకృష్ణ గారిని అభినందిస్తా ఉన్నారు. అన్నప్ప సారు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మన మేడం మాడుగుల సులోచనాదేవి మేడం గారు కాశ్మీరం నవల రచయిత్రి అవార్డు అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి. హిందూపురం ప్రాంతంలో ఉంటూ సమాజంలోని అనేక విషయాలపైన స్పందించి ఒక గొప్ప నవలని మనకు అందించినటువంటి అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు ఎస్కేయు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి బాలసుబ్రహ్మణ్యం గారు ఆత్మీయంగా అవార్డు అందజేస్తూ సత్కరిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేడంకు అభినందనలు చెప్పడం ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా దాసరయ్య కృష్ణమూర్తి గారు
అలాగే మధురశ్రీ గారు, మన ఎల్ఆర్ వెంకటరమణ గారు, జట్టు జయరాం సారు ఈ మేడంని అభినందించాల్సిందిగా దయచేసి సార్ మన సార్ కొంచెం ముందు రండి సార్. నవలా రచయితని సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. మన సారు చిత్రావతి కథల ద్వారా ఆత్మహత్య వసంతాన్ని కలవాలనేటువంటి కవి సారు మనకు ఈ సందర్భంగా నవలా రచయిత తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఈ 3 పుస్తకాల పైన సమీక్ష ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు టీ బ్రేక్ తీసుకున్న తర్వాత సమీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఒక 2 నిమిషాల పాటు టీ బ్రేక్ ఉంటుంది. టీ స్నాక్స్ తీసుకున్న తర్వాత సభలోకి వస్తే సమీక్ష కార్యక్రమం కొనసాగుతుంది. సమీక్ష తర్వాత మధ్యాహ్నం భోజనం ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనాలు చేసి మన ఆహ్వానాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనం సారు చెంసారు నవలా రచయితని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. చంద్రశేఖర శాస్త్రి గారు, అలాగే పెద్దలు చంపా వీరభద్రప్ప సారు దయచేసి నవలా రచయిత మన చంపా వీరభద్రప్ప సారు, అలాగే శైలజ మేడం గారు, అలాగే మధురశ్రీ గారు దయచేసి నవలా రచయిత్రి నేను అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ నవల తీసుకొచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి గురువు బాలసుబ్రహ్మణ్యం సార్ మాకందరికీ చాలా సహకారంగా ఉంది. ఈ నవల 3 కథ, కవిత, నవల రచయితలకి కవయితలకి అవార్డు ప్రదానం చేసినప్పుడు ఇప్పుడు చిన్న టీ బ్రేక్ ఉంటుంది. అలాగే నవల అవార్డు అందించినటువంటి మన మేడం సులోచనాదేవి మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకాల అమ్మకం ఉంది ఓ కళ ప్రపంచం మాట్లాడడం వల్ల కవితా సంపదలే అలాగే కాస్తేయం నవలను సమీక్ష చేయడానికి మరి కొద్ది క్షణాల్లో సమీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి బయట ఉన్నటువంటి సాహిత్య అభిమాని అందరూ ఆలోచన రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గారు అవార్డు పొందినటువంటి పుస్తకం ఏ న్యాయం ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈనాటి ఆత్మీయ అతిథి డాక్టర్ పతికి రమేష్ నారాయణ సార్ గారికి, ప్రత్యేక అతిథి ముత్తా హరిసర్వనారాయణ నాయుడు గారికి, ఈరోజు అవార్డు గ్రహించినటువంటి అమ్మకు ఉంది ఓ కళా ప్రపంచం కథా సమితి రచించినటువంటి డాక్టర్ సిఎం అనురాధ మేడం గారికి, అలాగే మిత్రుడు శ్రీ సురగౌడి రామకృష్ణ గారికి, మౌనం మాట్లాడిన వేళ, అలాగే మాడుగుల సులోచనాదేవి కాశ్మీర నవలా రచయిత్రి వీరికి, ఈ సభకు వచ్చేటటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు అలాగే అభినందనలు స్వాగతం పడుతున్నాం. అలాగే నా తోటి మిత్రుడు యవనపల్లి నర్సిరెడ్డి గారికి, అలాగే కాశ్మీర నవలని సంస్కరిస్తున్నటువంటి అశ్వత్ రెడ్డి గారికి మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను అమ్మకు ఉంది ఓ కళల ప్రపంచం అన్నటువంటి ఈ దాదాపు 18 కథలతో మనకు మన ముందున్నటువంటి సీఎం అనురాధ మేడం గారు చూడడానికి, అలాగే కథా రచయిత్రిగా ఆమె యొక్క ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ తర్వాత ఆమె ఈ కథల్లో ఏం చెప్తున్నారు అని మనం చూసినప్పుడు దాదాపు 18 కథలతో మనకి అమ్మకం ఉంది ఓ కళల ప్రపంచం. ఈ 18 కథల్లోనూ మనకు ముఖ్యంగా కనిపించేది మానవతా విలువలు. ప్రతి కథలో కూడాను ఒక హార్ట్ టచింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో మబ్బులు తొలగినటువంటి ఆకాశం అనే ఒకటి, అలాగే మన యొక్క రాయలసీమ అస్తిత్వాన్ని, రాయలసీమ ప్రాదేశికతను గొప్పగా ఆవిష్కరించి రైతు యొక్క యథార్థ జీవితాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పేదే నిద్రమబ్బు మేఘం. అలాగే తండ్రి యొక్క ఆశయాల్ని, తండ్రి యొక్క ఉన్నతిని, ఒక అమ్మాయి ఏ విధంగా తన తండ్రి నుంచి ఆమె స్ఫూర్తి తీసుకునేసి తన బిడ్డకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనేది పితృదేవోభవ అనే కథలో అనిపిస్తుంది. అలాగే నిర్ణయం, పరిణీత,
దీప్తి అర్థం కాని మనిషి, అంజలి నన్ను క్షమించు, ఆసరా, ఎంతెంత దూరం, స్నేహరేఖ, ఆమె, స్వర్ణదీప్తి, అమ్మకు ఉంది ఓ కళల ప్రపంచం, రిటర్న్ గిఫ్ట్, పంజరం, మానసి మీద, ఆ నలుగురు అన్నటువంటి ఇలాంటి శీర్షికలతో మన ముందు వెళ్ళి అమ్మకు ఉంది ఓ కళల ప్రపంచం. ఇక్కడ ఈ కథలన్నీ కూడాను మేడం గారు 2009, 2008 నుంచి 2019 మధ్య ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, ఆంధ్రభూమి వీక్లీలో, మాసపత్రికలోను వీక్లీలోనే రావడము, అలాగే 3 కథల్ని అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఆమె ప్రసారం చేయడము, తర్వాత ఒక 2-3 కథలు ఆమె రాసింది కానీ ఎక్కడ కూడా పంపలేదు. ఈ విధంగా ప్రతి కథలో కూడాను మానవీయ విలువలు, అలాగే మధ్యతరగతి యొక్క మనస్తత్వాలు, ముఖ్యంగా ఒక మధ్యతరగతి మనస్తత్వాల్లో పిల్లల యొక్క పెంపకము, తల్లిదండ్రుల యొక్క ఆశయాలు, అలాగే ఇప్పుడున్న ఉమ్మడి కుటుంబంలో మన పెద్దలు ఉంటే ఎలాంటి ఆసరా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ కథల్లో మిళితమై మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా మబ్బులు కలిగిన ఆకాశం, ఇందులో అంజలి అనేటువంటి పాత్ర, ఈమె భర్త ఇద్దరు కూడా జాబ్ చేస్తుంటారు, కానీ తనకు ఉన్నటువంటి చిన్న పాత్రను చూసుకోవడానికి ఇంట్లో చాలా సమస్యగా ఉంటుంది. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అత్త ఉంటుంది. ఆ అత్త ఉండడం ద్వారా ఆ పిల్లల్ని బాగా చూసుకోవడం జరుగుతుంది. మరి ఈమె యొక్క కొలీగ్స్ ఉంటారు కొంతమంది, ఈమె కొలీగ్స్కి కొంతమందికి అక్కడ వాళ్ళ అత్తగారి నుంచి వేధింపులు, అలాగే ఇంట్లో ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంజలి ఎంత అదృష్టవంతురాలు అనేటువంటి తరుణంలోనే ఆ పాపకు అవ్వకు ఉన్నటువంటి బంధాన్ని గొప్పగా చిత్రీకరిస్తారు రచయిత్రి గారు. ఆ సందర్భంలోనే ఉన్నట్టుండి ఆ పెద్దవాడికి టీవీ అనేటువంటి ఒక జబ్బు చేస్తుంది. డాక్టర్ తీసుకున్నప్పుడు ఆమెకు టీవీ జబ్బు ఉంది కాబట్టి పాప నేను ఆమెను దూరంగా పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ క్షణంలో ఆమె మధ్య సంఘర్షణ, ఒక రచయితుల మధ్య సంఘర్షణ. ఎందుకంటే తల్లికి పిల్లకి కాకుండా తల్లికి ఆ పాపకిను ఆ అవ్వకున్నటువంటి రిలేషన్షిప్ చాలా గాఢంగా ఉంటుంది. అలాగే ఉమ్మడి వ్యవస్థ, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాల్ని ఏ విధంగా చూసుకోవడాన్ని అని ఒక మంచి అత్తయ్య పాత్ర. ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక సీరియల్స్లో అత్త కోడల మధ్య వివక్షతలు, అత్త కోడల మధ్య కొట్లాటాలు, అలాగే ఎలా చంపుకోవాలి అనేటువంటి చిత్రీకరిస్తున్నటువంటి ఈ ప్రస్తుత సమాజంలో ఒక అత్త కోడలంటే ఒక తల్లి లాంటిది అత్త అని ఆ పాత్ర ద్వారా మనకు సీఎం అనురాధ మేడం గారు చూపిస్తారు. ముఖ్యంగా కలిసి ఉంటే కలవ సుఖమ అనే నానుడి వీరి మధ్య అది గొప్పగా ఎస్టాబ్లిష్ చేశారు మేడం గారు. అత్తగారి యొక్క సహాయ సహకారాలు, అలాగే పాప యొక్క ఆలనాపాలను చూసుకోవడము, అలాగే కన్సర్న్ అనేది ఒక మనిషికి కన్సర్న్ అనేది ఎలా ఉంటుంది అని అత్త ద్వారా ఆ పాత్రకి గొప్పగా ఆస్వాదిస్తారు మేడం గారు. ఆ టీవీ వచ్చేటువంటి ఆమెని ఎట్లా పాపకి దూరం చేయాలనుకున్న తరంలోనే ఈ పాపని రచయిత్రి మెయిన్ పాత్ర ఉన్నటువంటి అంజలి వాళ్ళ అమ్మలో పిలిచిపోయేటట్టు చేస్తారు. ఒక వారం రోజులు అక్కడ పెట్టిన తర్వాత ఈమెకి ఇక్కడ జబ్బు తగ్గిన తర్వాత ఇక్కడ పిలిచి రావాలి అన్నటువంటి సందర్భంలోనే అక్కడ ఆ అమ్మాయి పాప కొట్టుమిట్టాడుతుంది, నాకు అంటే అవ్వ కావాలి అనేటువంటి. మరి అక్కడ అమ్మాయికి జ్వరం వచ్చేస్తుంది. ఆ జ్వరం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆమెకు చెప్తారు అత్తకి, అమ్మ నీకు టీబీ ఉండడం వల్ల ఈరోజు నేను పాపకి దూరం పెట్టాల్సి వచ్చిందంటే, మరి ఆ విషయం నాకు ముందుగా చెప్పింటే నేనే పాపకు దూరంగా ఉండింది కదా అని ఒక సంఘర్షణాత్మకమైనటువంటి కథలో ఒక సంఘర్షణ ఉండాలి అని చెప్తున్నారు. ఒక గొప్ప కథ అంటే అందులో సంఘర్షణ అనేది నిబిడీకృతమై ఉండాలి అని రచయిత చెప్తున్నారు. కాబట్టి ఆ తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఆ పాపని తిరిగి ఇంటి దగ్గర తీసుకొస్తారు. అప్పుడు ఈ జబ్బు కొద్దిగా నయం కావడము, ఆ పాపను దూరంగా పెట్టేసి ఆమె ఎలా ఉంటుంది అని అప్పుడు ఆమె మబ్బులు తొలగినటువంటి ఆకాశం, ఒక టెన్షన్గా ఉన్నటువంటి ఒక అంజలి పాత్ర ఎలా రిలాక్స్ అవుతుంది అని మనకు చెప్పేదే మబ్బులు తొలగినటువంటి ఆకాశం. కాబట్టి ఇందులో విమలాను, అలాగే ప్రమద, వీరు అత్తలు ఎప్పుడు కూడా వీళ్ళు దైవాలెత్తగా ఉంటారు. ఈ విమలాను, ప్రమద అనేవాళ్ళు అంజలికి కొలీగ్స్, తను చేసినటువంటి జాబ్లో కొలీగ్స్. మరి వాళ్ళ అత్తలు ఎలా ఉంటారంటే ఎక్కడ కూడా సహాయ సహకారాలు ఉండదు, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, చూసుకోరు. ఇంటికి లేటుగా వస్తే ఈ విమలాని అలాగే ప్రమిదను కాడిస్తూ ఉంటారు, ఎందుకు లేటుగా వచ్చినామని. కాబట్టి ఇలాంటి సందర్భంలో అంజలికి ఒక గొప్ప వరం వారి అత్త. కాబట్టి అత్తలంటే అందరూ కూడా రాక్షసులు కాదు, అత్తలు అమ్మలాంటి వాళ్ళు అని గొప్పగా చిత్రీకరిస్తుంది ఈ కథ మబ్బులు తొలగినటువంటి ఆకాశం. ఆ తర్వాత
మన యొక్క రాయలసీమ అస్తిత్వాన్ని ఏ రచయిత తీసుకున్నా కూడాను ఇక్కడ ఉన్న నేలని, ఇక్కడ ఉన్న గాలిని, అలాగే ఇక్కడ వాతావరణాన్ని ఆయన చిత్రీకరిస్తూ వస్తుంటాడు. అలాగే నిద్రమొక్క మేఘంలో కూడాను ఒక రామయ్య తాత. రామయ్య తాతకు 2 కొడుకులు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. వీరికి ఒక కూతురు గంగ. ఆమెను కూడా ఎక్కువ చదివించాలనుకుంటాడు, కానీ ఒక మధ్యతరగతి రైతు పరిస్థితి ఎలా ఉంటుందంటే అందరినీ చదివించలేనటువంటి ఆర్థిక స్థితిగతుల్లో ఆయన ఉంటాడు. ఆ గంగాని అదే ఊళ్ళోనే చంద్రం అనే ఒక అతనికిచ్చి వ్యవసాయదారునికి పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో వారికి రవి అనే ఒక మనవడు పుడతాడు. ఆ పిల్లడు పుట్టిన తర్వాత ఆయన చంద్రం అనే ఆయన తాంబాడుతో చనిపోతాడు. అంటే రామయ్య తాత అల్లుడు. మరి ఈ రామయ్య తాత చీని చెట్టు వేసి ఆయన ఉంటున్నాడు ఆయన యొక్క తోటలో. ఈ చీని చెట్టు వేసిన తర్వాత ఒకరోజు చీని తోటలో గుడిసి వేసుకునేసి ఆ నొలక మంచి మీద పడుతున్నటువంటి రామయ్య తాత ఆలోచిస్తూ ఉంటాడు. వర్షం ఎప్పుడు వస్తుంది, వర్షం వస్తేనే కదా ఆ పిందులన్నీ గట్టిగా వచ్చి ఆ పంట వచ్చేది అని నొలక మంచం మీద గతంలో కూడా వర్షం ఇలా చేసింది. తర్వాత రాగంలో కూడా వర్షం రాకపోతే పరిస్థితి. అలాగే పూర్వపావులు తొలగించి దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టుకున్నాను, మరి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలోనే చిన్నగా వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే అంటే కూతురు అనిపిస్తుంది. నాయన అంటే మన రాయలసీమ యాస మన భాషని నాయన భూవాసిందులా అనిపిస్తుంది. గంగా ఏం తిన్నాంలేమ్మా, పంటలు సరిగ్గా పంటలేం లేదు, చీనితో ఎండకపోతుంది అనేసి ఆ రైతు రామయ్య తాత అన్నప్పుడు తర్వాత ఆమె గంగా కూతురు భోజనం పిలిస్తే భోజనం చేస్తూ ఉంటాడు. చివరిలో పెరుగన్నం కలుపుకున్నటువంటి సందర్భంలో మనవాడు పరిగెత్తుకుని వస్తాడు రవి. తాతయ్య వాన వస్తుంది అని పరిగెత్తి బయటకు చూస్తే ఒక మేఘం నుంచి 4 చినుకులు దాని తర్వాత ఏమీ ఉండదు. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, ఏం కదా వర్షం అంటే నువ్వు అంతగా అలమటిస్తున్నావు అంటే, ఆయన నీకు ఈ వర్షం యొక్క తీవ్రత, వర్షం యొక్క ప్రాధాన్యత నీకు తెలియదురా నాన్న అని చెప్తూ మరి 4 చినుకులు ఎందుకు పడినాయని ఆ అబ్బాయి మనోడు అడిగితే వాడిని ఒళ్ళో పెట్టుకొని నీకు ఒక చిన్న కథ చెప్తాను అంటూ ఒక కథ చెప్తాడు. ఏంటంటే నిద్రమోపు మేఘం. ఈ మేఘాలు పెద్ద పెద్ద మేఘాలు అన్నింటి కూడాను రాజు మేఘరాజు. ఆ మేఘరాజు ఈ మేఘాలన్నింటినీ కూడాను ఒకరోజు సమావేశపరిచి, అయ్యా ఏ ఊరైనా కానీ ఒక ఊరు వస్తుంది, మీరు పోయే మీరు వెళ్తున్నటువంటి క్రమంలో మీకు ఊళ్ళు కనిపిస్తాయి. ఆ ఊళ్ళు కనిపించినప్పుడు అక్కడ మీరు వర్షించండి అని చెప్పింటాడు. అట్లా చెప్పి వెళ్ళింటాడు. ఈ మేఘాలు ప్రయాణం చేసేటువంటి దిశలో ఊళ్ళో చేయడం వల్ల ఆ మేఘాలు కురుస్తుంటాయి. కురుస్తూ ఉంటే అనంతపురం వస్తుంది. ఆ అనంతపురం వస్తేనే ఆ నిద్రమొక్క మేఘానికి మిగతా మేఘాలు చెప్తాయి, ఇది పురవద్దు ఇది అనంతపురము అని. అది అప్పుడు పెద్దరాజు చెప్పినారు కదా మేఘరాజు, ఆ మేఘరాజు చెప్పినాడు ఇది నిద్రపోతా ఉంటుందంట ఈ మేఘం. కాబట్టి అది అప్పుడు నిద్రపోయింది. కాబట్టి ఇక్కడ తెలియక 4 చినుకులు కురిసింది. ఆ కురిసిన వెంటనే మిగతా మేఘాలు వచ్చి దాన్ని కొట్టినాయంట. కొట్టి నీకు బుద్ధి లేదు, మనకు రాజు ఏం చెప్పినాడు మేఘాలు రాజు ఇక్కడ పురవద్దు అన్నారు. ఎందుకు రాయలసీమ అంటే లాస్ట్ మేఘాల్లో కూడాను మన యొక్క రాయలసీమ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది నిజంగా ఒక సైన్స్ చదివినటువంటి ఒక రచయిత్రి ఈ సామాజిక అవగాహనని వంటపట్టించుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. కేవలము విమర్శకులు ఏం చెప్తున్నారంటే నిబద్ధత, నిమగ్నత, నిపుణత అంటారు. అంటే నీదైనా జీవితం ఉండాలి అంటున్నారు. మరి ఇక్కడ మేడం గారికి అంత జీవితం చూస్తుందని నాకు తెలియదు. రైతు జీవితం తల్లిదండ్రులు కూడా కష్టపడినది, కానీ మేడం చూడకపోయినా కానీ అంత ఎఫెక్టివ్గా రాయడం అనేది నిజంగా అది ఒక సాంస్కృతికమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఆ మేఘము అది ఎందుకు నిద్రపోతూ మేఘం అంటే ఆ సమయంలో అది నిద్ర పట్టి ఉంది కాబట్టి తర్వాత మిగతా మేఘాలు వచ్చి దాన్ని కొట్టడము, ఆ కొట్టినప్పుడు అది వెళ్ళిపోతే అప్పుడు మాత్రమే మనకి 4 చినుకులు రానాయని చెప్పి తాత కన్నీళ్లు కారుస్తాడు. తాత కన్నీళ్లు కాసుకుంటూ ఆ కథ చాలా ఒక ఆత్రతతో మనకు కథ ముగుస్తుంది. ఇది మనకు నిద్రమోపు మేఘం. మరి పితృదేవోభవ మన యొక్క ఆచార సంప్రదాయాల్లో ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మాతృదేవోభవ ఇది మనం గొప్పగా చెప్తున్న తరుణంలో ఈ కథ చదివిన తర్వాత పితృదేవోభవ అంటే ఒక తండ్రి తన పిల్లల్ని తప్పు చేసినప్పుడు క్షమించి వారిని సరైన మార్గంలో దిశానిర్దేశం చేస్తే ఎంత గొప్ప ఫలితాలు సాధిస్తారో మనకు ఇక్కడ తెలుస్తుంది. పవిత్ర అనే ఒక అమ్మాయి తెలిసి తెలియని వయసులో తన ఒక అబ్బాయితో ప్రేమగా లేచిపోయినప్పుడు ఇంట్లో తెలియకుండా ఆ తర్వాత ఆమె రైల్లో ప్రయాణం చేస్తూ
పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ ప్రయాణం చేస్తున్న తరుణంలో ఆ రైల్లో రాత్రి 4 గంటల ఉదయం ఆమె నేను ఇంటి దగ్గర ఇంత మా తల్లిదండ్రులకు మా కుటుంబ సభ్యులకు అందరూ కూడా అవమానం జరుగుతుంది కదా, కాబట్టి నేను చేసేది తప్పు అని తెలుసుకొని తిరిగి ఇంటికి వస్తున్నామే. అదే ట్రైన్లోనే వేరే ట్రైన్ వాళ్ళ ఊరికి వచ్చే ట్రైన్లోనే వస్తుంది. ఇంటి దగ్గరకు వచ్చేసరికి అప్పటికే అక్కడ పెద్ద హంగామా జరుగుతుంది. అంటే కూతురు లేచిపోయింది అనేసి ఒక మధ్యతరగతి మనస్తత్వాలు ఎలా ఉంటాయి. ఇదే మనకు ఉన్నత వాళ్ళలో 4 పిల్లలు 5 పిల్లలు ఎవరు చూడం, కానీ గౌరవం అనేది ఉంటుంది చూడండి మనకి. ఆ గౌరవం అనేది అలాగే ప్రిస్టేజెస్ ఇవన్నీ కూడాను మధ్యతరగతి యొక్క మనస్తత్వాలకి మధ్యతరగతి యొక్క జీవితాల్ని ఎలా చిత్రవతం చేస్తాయి అని చెప్తుంది మనకు పితృదేవోభవ. ఈ పవిత్ర అనే అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నలు, వాళ్ళ బంధువులు అందరూ కూడాను ఆమెని అసహించుకుంటారు. నువ్వు వెళ్ళిపోయినావు, నువ్వు అసలు కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు, నువ్వు వెళ్ళిపో అని ఆమెని దబాయిస్తారు. లేదు నేను తప్పు చేశాను క్షమించింది అన్నప్పుడను వాళ్ళ తల్లి కూడాను లేదు నువ్వు నాకు అక్కర్ లేదని తల్లి చెప్తుంది. అప్పుడు తండ్రి రాత్రి అమ్మ బయలుదేరదాం అన్నాడు. ఎక్కడికి నాన్న అంటే నేను చెప్తానేసి అదే హైదరాబాద్ ట్రైన్లో ఆయన హైదరాబాద్ చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మాయిని ఎంబీబీఎస్ అంటే ఎంసెట్ రాయించాలనేది. అంటే 10th ఇంటర్లోను ఎంసెట్లో మంచి ర్యాంకులతో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అంటే తండ్రి ఆమెకు స్ఫూర్తి ఇచ్చి ఒక కార్డియాలజిస్ట్గా తయారు చేయడము, అలాగే ప్రపంచ దేశాలు ఆమెని గర్వించే స్థాయిలో ఉండడము, హైదరాబాద్లో రాజు అనేటువంటి ఒక హాస్పిటల్లో ఆమె పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి ఆ దాంట్లో హాస్పిటల్లో ఆమె గొప్పగా పనిచేస్తూ ఉంటే ఆమె యొక్క కార్డియాలజీలో ఆమె చేసినటువంటి గొప్ప గొప్ప పరిశోధనలకు ఆమెని అమెరికా ప్రెసిడెంట్ కూడా సత్కరిస్తాడు. మరి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రపతి చేత ఆమెకి గొప్ప సన్మానం ఏర్పాటు చేస్తారు. ఆ సన్మాన సభలో రాష్ట్రపతిని అడుగుతుంది, సార్ కొద్దిగా నాకు అవకాశం ఇవ్వండి. ఆ చివరికి వస్తున్నాడు మా నాన్న, ఆయన వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను అనేసి పితృదేవోభవని కథలో ఒక నాన్న యొక్క ఔన్నత్యం. ఈరోజు పిల్లలు తప్పు చేశారనేసి లేదా పిల్లల్ని మనం అసహించుకుంటే ఎవరు కాపాడలేదు. మన పిల్లలు కాబట్టి మనం సరైన దారిలో వాళ్ళని తీసుకొస్తే కాబట్టి అలా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. మన పిల్లలు అని ఆ పిల్లలు తప్పు చేశారని దారుణంగా ఏం చేస్తే మనకు ఒరిగేది ఏమీ ఉండదు. అదే ఆ పిల్లల తప్పులను గుండెల్లో దాచుకొని వారు సరైన త్రోవలో నడవడానికి మనం సహకరిస్తే వారి నుంచి అద్భుతమైనటువంటి విషయాలను సాధించగలమని నిరూపించే కథే మనకు పితృదేవోభవ. కాబట్టి ఒక తండ్రి ఒక అమ్మాయిని అంటే లాస్ట్ ఆ అమ్మాయి ఉంటుంది, నాన్న నువ్వు అమ్మని వదిలిపెట్టి నా మీద వచ్చావంటే అమ్మని కాపాడడానికి అమ్మని చూడడానికి అన్నలు ఉన్నారు, బంధువులు ఉన్నారమ్మా. నేను ఇప్పుడు నీ వెంట నిలబడాలి నేను, కాబట్టి నేను వస్తానమ్మా అని ఆయన తీసుకెళ్ళేసి అక్కడ ఆయన ఎంతో కష్టపడి కూడాను ఆ అమ్మాయిని మంచి పోషించడం ఇవ్వగలము. అలాగే ఆ అమ్మాయి ఒక కార్డియాలజిస్ట్గా గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడము నిజంగా అది తండ్రి యొక్క భిక్ష నాది కాదు అని ఆమె తండ్రిని గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరొకటి నిర్ణయం అనేటువంటి కథలో కూడాను ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అమ్మాయిలు చదువుకుంటారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మన దగ్గర ఉండడానికి అవకాశం లేదు. అదే కొడుకు మాత్రమే తల్లిదండ్రులు చూసుకోవాలి, మా తల్లిదండ్రులు మాత్రం మీరు చూడాలి, మీ తల్లిదండ్రులు మా దగ్గర ఉండకూడదు అన్నటువంటి ఒక సిద్ధాంతంలో అంటే మనము అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న స్వప్న రవీంద్ర అనేసి భార్యాభర్తలు, స్వప్న అలాగే 3 అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళు కూడాను ఉద్యోగస్తులే. అందరూ బిజీ జీవితంలో తన యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడు వీళ్ళని ఎంతగా కష్టపడి చదివి సాగించి ఈరోజు ఉన్నతులుగా చేస్తారు. మరి ఈ మలి దశలో రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయకాలేటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళని తన కూతురు స్వప్న ఇంటికి పిలుస్తుంది, అన్న నాన్న మన దగ్గర అమ్మ నాన్నని. ఆ తరుణంలో భర్త రోజు చెప్తున్నాడు, దయచేసి చెప్తున్నాను మీ అమ్మ మీ అంటే నువ్వు ఉండకూడదు, మీ అమ్మ మీ అంటే నువ్వు ఉండకూడదు, నేను చెప్పినట్టే జరగాలి, ఈ ఇంటికి నేను ఓనర్ని అని ఈ విధంగా ఆమె మీద పెత్తనం చెలాయిస్తుంటాడు. తర్వాత ఈమె అడుగుతుంది వాళ్ళ అత్తగారు, మా అమ్మ మా నాన్న ఎన్నో ఆశయాలతో మాకు అప్పుడు చదివించారు, ఇప్పుడు వాళ్ళకు మగపిల్లలు దిక్కులేదు, ఉండేది 3 మేము ఆడపిల్లలమే. 2 అక్కలు వాళ్ళు తెలుసుకోవడంలో వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించారు. మరి నన్ను కూడా అట్లా విస్మరించమంటారా? నేను ఒక మనిషిని కాబట్టి మా అమ్మ మా నాన్న కూడా నా దగ్గర ఉంటారు అంటే, లేదు మీ అమ్మ మీ నాన్న 1 రోజు 2 రోజులు ఉన్నది కానీ ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు అన్నట్టు వాళ్ళ అత్త కూడా ఆమె మీద పెత్తనం చెలాయిస్తుంది. సరే ఇది ఏం చేయాలి అన్న తరుణంలోనే ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి ఆమె పార్కులో వదిలేసి మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏ పేరు తీసుకుంటారు అని. భర్త అంటాడు,
నేను నీకు విడాకులు ఇస్తున్నాను, అటు ఉన్నాయి చూడు విడాకులు పత్రాలు అంటాడు. ఎస్, నేను సంతకం పెట్టాను ఆ విడాకుల మీద. ఈ ఇల్లు నాది, గవర్నమెంట్ ఉద్యోగంలో ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వైజాగ్లో ఆమెకి పెద్ద ఇల్లు ఇప్పించారు క్వార్టర్స్. ఈ ఇల్లు నాది, ఇంట్లో నుంచి బయటకు పోతుంది ఎవరంటే మీరు, అది మీరు నిర్ణయించుకోండి, నేను మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటామని చాలా ఘాటుగా చెప్తుంది. అంటే ఒక నిర్ణయం, ఒక స్త్రీ తన యొక్క తల్లిదండ్రుల్ని, అంటే ఒక మనిషి అది పురుషుడా స్త్రీ అనే కాకుండా స్త్రీలకు కూడా ఒక బాధ్యత ఉంది అనే ఒక సంస్కారవంతమైనటువంటి పాత్ర మనకు స్వప్న. కేవలం స్వప్ననే కాదు, ఆమె ఒక తెగింపు. అందుకే ఆమె ప్రశ్నిస్తుంది, ఒక ధిక్కార స్వరాన్ని మనకు అక్కడ వినిపిస్తుంది. కాబట్టి మా తల్లిదండ్రులు నా దగ్గర ఉంటారు, కాబట్టి ఈ ఇల్లు నాది, నేను ఈ ఇంట్లో ఉంటాను, మీరు మాత్రమే మీరు బయటకు వెళ్ళాలి, అది మీరు నిర్ణయించుకోండి అంటే అప్పుడు తోకముందు చుట్టాడు రవీంద్ర. ఇది నిర్ణయం. కాబట్టి అలాగే పరిణిత అనేటువంటి కథలో కూడా ఒక 16 ఏళ్ళ అమ్మాయిలు ఏ విధంగా వాళ్ళు ఈ ప్రేమ అనేటువంటి ఆకర్షణలో గురవుతున్నారు, వాళ్ళ జీవితాన్ని ఎలా చిత్రవతం చేసుకుంటున్నారు అని చెప్పే కథ మనకు పరిణిత. ఇందులో ఒక పక్కింటి వాళ్ళు అవినాభ సంబంధాలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులతో కూడా చెప్పినటువంటి రాష్ట్రాల్లో మనకు పక్క వాళ్ళు అంటే ఇంటి వాళ్ళతో పక్కన నైబర్స్ మనం ఎలా ఉంటాం అని చెప్పే పాత్ర మనకు పరిణిత. ఈ పరిణితలో కూడా ఆ అమ్మాయి ఒక పక్కింటి ఆంటీ దగ్గర వెళ్ళేసి, ఆంటీ నేను పలానా అమ్మాయిని ప్రదీప్ని ప్రేమించాను, అతను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. అప్పుడు ఒకరోజు కూర్చోబెట్టి ఆ అమ్మాయి యొక్క మొత్తం ఆమె గమనించి, ఎందుకు ఈ వయసులో ఇలా ఉంది అంటే అమ్మాయిలు శారీరకంగా అంటే మనుషులు కానీ ఒక దశ నుంచి ఒక దశకు పోయేటప్పుడు అంటే బాల్య దశ, యవ్వనం దశ, ఇలాంటి దశల్లో పోయినప్పుడు వాళ్ళ ఆలోచనలో దృక్పథాలు కూడా మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఈ అమ్మాయికి ఎప్పుడు చెప్పాలని ఒక 2-3 సార్లు ఇంటికి పిలిపించి ఆమెకు భోజనం పెట్టి నిదానంగా అడుగుతున్న వాకప్ చేస్తుంది, ఏంటి పరిస్థితి అని. ఆ సందర్భంలో ఆమె చెప్తుంది, అప్పుడు అమ్మ ఈ వయసులో మీరు తీసుకునే నిర్ణయాలు అనేటివి అంత గొప్పగా అంటే మంచిగా ఉండవమ్మా, ముందు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అని ఇంత కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని మారుతుంది. ఆ మార్చడమే ప్రేమించిన అబ్బాయి వేరే ఆమెతో పెళ్లి చేసుకుంటాడు. మరి చూసావా, ఇదంతా కూడా నాటకము. కాబట్టి అసలైన ప్రేమ ఇవన్నీ కాదు, ఈ 16 ఏళ్ళలో మీకు తెలియని వయసు, కాబట్టి మీరు చదువుకోవాలని చెప్తే ఆ అమ్మాయి కూడా చదువుకొని ఒక ఉన్నతంగా అయిన తర్వాత ఒక గిఫ్ట్ ఇచ్చిపోతుంది. అంటే తేజాలు పొందినటువంటి నా జీవితాన్ని ఎక్కడెత్తింది మీరే ఆంటీ, మీరే లేకపోతే నా జీవితం ఏమై ఉండేదనేది. ఈ చదివిన తర్వాత యువత పెడదాలు పోకుండా ఒక మంచి మార్గంలో ఎలా పోవాలి, అలాగే తల్లిదండ్రులు కూడాను వాళ్ళ యొక్క మేధస్ అంటే ఏ వయసులో వాళ్ళు ఉన్నారు, ఏం విధంగా వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉండాలి అని చెప్పే కథ అది. అలాగే ఇందులోనే మనకు అమ్మతో ఉంది ఓ కళల ప్రపంచం, ఈ టైటిలే. ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి థీమ్ ఏంటి అంటే ఒక లండన్లో ఉన్నటువంటి కూతురు ప్రజ్ఞ, అలాగే కొడుకు అమెరికాలో ఉంటుంటాడు అభిరామ్. వీళ్ళు తల్లిదండ్రులు రిటైర్ అయిపోయిన తర్వాత గ్రామంలో వాళ్ళు నివసిస్తూ వాళ్ళు ఉంటారు. ఒకరోజు అమ్మాయి నుంచి అలాగే అబ్బాయి నుంచి కూడా మెయిన్ చూపిస్తాయి వాళ్ళకి. ఏంటంటే అమ్మగారు నాన్నగారు మీరు రిటైర్ అయిపోయారు కదా, ఆ ప్రాంతంలో మీకు ఏ పని ఉంటుంది, ఆ కోడలు రాస్తుంది అనమాట. ఆ అత్తయ్య గారు ఇక్కడ పిల్లలు చూసుకోవడానికి మాకు ఎవరు లేరు, మేము చాలా బిజీగా ఉన్నాము, మీరు ఎక్కడో రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నారు కదా, మీరు రండి ఇక్కడికి అని కోడలి ఒక మెయిన్ చేస్తుంది. అలాగే కొడుకు కూడా అభిరామ్, ఆయన కూడా సేమ్ అదే సారథ్యమే, నేను కోడలు కూడా సతమతం అవుతున్నాము, మీరు వచ్చి పిల్లల్ని ఆలనాపాలను చూసుకోండి అని. అప్పుడు ఆమె చెమ్మగిలినటువంటి కన్నులతో ఆ 2 చదివిన తర్వాత పిల్లల్లో మా యొక్క స్థానం ఇదా అని తెలుసుకునేసి ఆ ఇద్దరికి ఒకటే రిప్లై ఇస్తుంది, పిల్లలు మీరు ఎదిగే వయసులో మిమ్మల్ని ఎదగడానికి మేము ఎంత కష్టపడ్డామో, కాబట్టి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మాకు పెద్ద కుటుంబాలు, ఆ పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు మేము ఇద్దరు కలిసి పనిచేస్తేనే మిమ్మల్ని మేము చదివించగలిగాం. మా అత్త మామ కానీ అలాగే తోబుట్టుల్ని అందరూ చూసుకోవడానికి సమయం పట్టింది. ఈరోజు మేము మా యొక్క తీరిపోయిన కోరికలు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆవుతో నాటించుకోవాలనేది, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలనేది, ఆర్ట్ ఇలాంటి ఎన్నో కోరికల్ని మేము త్యాగాలు చేశాము. ఈరోజు మా యొక్క ఎన్నో త్యాగాలు చేసి మేము రెక్కాడు దగ్గర డొక్కా అంటే అంత కష్టపడితేనే మీరు ఈరోజు ఫారెన్లో ఉన్నారు. కాబట్టి మేము అలాంటి జీవితాన్ని మేము గడపాలి ఇక్కడ మేము. కాబట్టి మేము అక్కడ రామని వాళ్ళు చెప్తారు. అంటే అమ్మ కూడా ఉంది ఒక కళల ప్రపంచం. ఏదైతే వాళ్ళు కష్టపడి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి వీళ్ళంత జీవితాలని వాళ్ళ యొక్క శ్రమని ఎంత ఖర్చు పెట్టింటారు అని చెప్పేది మనకు అమ్మతో ఉన్న కళల ప్రపంచం ద్వారా తెలుస్తుంది. అలాగే చివరికి మనకు ఇంకోటి రిటర్న్ గిఫ్ట్. ఈ నవలకు ఈ కథ సంపుటి కూడాను అమ్మకి ఉంది ఓ కళల ప్రపంచం కంటే ముందు రిటర్న్ గిఫ్ట్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది.
తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనేది బాగుండదేమో అనే ఆలోచనతో మేడం గారు అమ్మతో ఉంది ఓ కళల ప్రపంచం అని టైటిల్ పెట్టడం జరిగింది. ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా ఏంటంటే ఒక రెండేళ్ళు రిటైర్డ్ కాబోతున్నటువంటి ఒక వ్యక్తి తన పిల్లలిద్దరు ఒక పాప ఒక బాబు ఎంటెక్ చదువుతారు, అమ్మాయి మెడిసిన్ చదువుతుంది. వాళ్ళిద్దరు కూడాను తండ్రి ఏం చెప్పినా కూడాను దాన్ని వ్యతిరేకించినట్లు ఇతను అనుకుంటున్నాడు. ఇతను పోయి ఒక ఏసీ బుక్ చేస్తాడు. ఆ ఫీజు తీసుకొచ్చి ఇంట్లో బిగించండి అంటాడు. పిల్లలు అది కాదు నాన్న ఫలాని కంపెనీ అయితే బాగుంటుందని చెప్తారు. ఇతని అభద్రతా భావం ఏంటి, నా పిల్లలే నాకు ఎదురు తిరుగుతున్నారు అంటే నేను ఏం చెప్పినా వినడం లేదే అనే ఒక సంఘర్షణకు గురవుతుంటాడు. తన భార్య సీత మాత్రమే గీత దాటని ఇల్లాలు. సీత మాత్రమే పిలిస్తే వస్తుంది ఏమండి అంటే అంటుంది. మరి పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు అంటే వీళ్ళు నా ముందే చదివి నా డబ్బుతో చదివి నన్నే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అని ఆ తండ్రి అనుకుంటూ ఉంటాడు. అనుకుంటడమే కాకుండా ఇంకా రెండేళ్ళకి నేను రిటైర్ అయిపోతే నన్ను ఒక విధవగా వీళ్ళు చూస్తారే, ఇప్పటికే నాకు విలువ ఇవ్వనప్పుడు నేను రెండేళ్ళతో రిటైర్ అయిపోతే విధవగా వీళ్ళు చూస్తారే నన్ను అనుకుంటుంటాడు. ఒకరోజు కేరళకి ట్రిప్ వేయాల్సి అనుకున్న తరుణంలో కేరళ వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్లైట్ బుక్ చేయాలా అని ఇంకా ఆలోచించడంలోనే కొడుకు అభిరాము ఆయన వెంటనే బుక్ చేయించాడు. అక్కడ వాళ్ళకి ఏమైతుందంటే ఆ విండో దగ్గర సీటు దొరకదు. మరి ఎట్లా ఉంటా ఆయన అరేంజ్ చేసేసి విండో దగ్గర సీట్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా తండ్రికి ఇబ్బంది అయింది. ఏంటి ప్రతి నిమిషంలోనూ వీళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారు, కూతురు కొడుకు ఎందుకు డామినేట్ చేస్తున్నారు అని ఇతను ఘర్షణ పడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ అబ్బాయి కారు నుండి ఒక లెటర్ పంపుతాడు. అదేంటంటే ఆ రోజు వాళ్ళ నాన్నకి బర్త్డే, అందులో బాక్స్ వచ్చి నాన్న దీన్ని మీరు సాయంత్రం మాత్రమే ఇవ్వండి రోజు అని పెద్ద అక్షరంతో రాసి అది పోస్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం మొత్తం అన్ని పేపర్ తీసుకుంటారు. ఒక గిఫ్ట్ వస్తుంది. ఏంటంటే నాన్నగారు మేము చేసింది తప్పు కాదు అని ఆ అబ్బాయి ఇతను ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో ఒకసారి పెళ్లి సంబంధం కూడా పలానాళ్ళు ఖాయం చేయాలంటే ఈ అబ్బాయి పోయి నాకు అది వద్దు నాన్న ఇదే సంబంధం కావాలన్నాడు. ఎందుకు నేను అదే అన్నప్పుడు అబ్బాయి ఇది అంటున్నాడు ఏంటి అంటే ఇక్కడ పిల్లలు ఎదుగుతున్నారు కానీ నన్ను దాటివేసి ఎదుగుతున్నారు అలాగే నన్ను ప్రశ్నిస్తున్నారు అని తండ్రి ఒక అభద్రతా భావానికి గురవుతున్నాడు. ఒక భార్య మాత్రమే నన్ను ఇష్టపడుతుంది, నన్ను గౌరవిస్తుంది అని అనుకుంటుంటాడు. ఆ ఉత్తరం చదివిన తర్వాత అందులో ఏం సారాంశం ఉంటుందంటే వీళ్ళు దాదాపు 20 ఏళ్ళు ఒక ఇంట్లో ఉండి ఆ ఇల్లు అమ్మాలి అన్నటువంటి తరుణంలో ఆ ఇంటి యజమాని వీళ్ళు బయటకు పంపిస్తారు. సార్ మీరు వేరే ఇల్లు చూసుకోండి, ఈ ఇల్లు నేను అమ్ముతున్నానని. ఆ ఇంటికి ఆ యజమాని ఇతనికి వీళ్ళ నాన్నకి ఆ అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఉంటే మంచి చెప్తున్నాను లేదంటే 20 ఏళ్ళు ఉన్నాం కదా అనేటట్టు ఆ ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఏడుస్తూ బయటకు వచ్చింటాడు. కాబట్టి ఆ ఇల్లు ఈ అబ్బాయి కొనింటాడు. అది కొన్న తర్వాత ఎన్నో సందర్భాల్లో మేము ఎందుకు కేసు వచ్చింది అని అబ్బాయి చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్స్గా రాసి ఒక ఉత్తరం పంపుతారు. పంపిన తర్వాత నీలిమ అనే అమ్మాయిని మీరు వద్దన్నారు నాన్న, కానీ మీరు మాత్రమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీరు చెప్పలేదు, కానీ మీరు ఓకే అంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నీలిమని ఎందుకు చేసుకుంటానంటే నాన్న ఈరోజు ఇల్లు కొంటున్నాం కదా మనము, ఆ ఇల్లు కొనడానికి ఆమె నాకంటే 2 ఏళ్ళ ముందు జాబ్లో జాయిన్ అయింది కాబట్టి ఆమెకు లోన్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఇక మేము ఇల్లు కొనాలంటే నాకు లోన్ ఇచ్చిన సందర్భంలో ఆమె లోన్ కూడా పెట్టి సొంతంగా వాళ్ళ నాన్నగారిని అడిగి మనకు డబ్బులు ఇచ్చింది, ఆ ఇల్లు నీకు గుర్తుగా ఇస్తున్నాను అంటే అప్పుడు కళ్ళల్లో నీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఏంటంటే నువ్వు కోరుకున్న ఇల్లాలు ఎవరైతే నీలిమ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, నేను అపార్థం చేస్తున్నావు నాన్న అనేటట్టు తండ్రి మళ్ళా ఒక రిటర్న్ గిఫ్ట్గా అది లెటర్ రాస్తాడు. అది రిటర్న్ గిఫ్ట్. కాబట్టి ఇట్లా ఈ 18 కథల్లోనూ మనకు మానవ విలువలు అలాగే గయ్యాలి అత్తలు అలాగే మంచి అత్తలు అంటే కాబట్టి ఎంతంత పూర్వమనే కథలో కూడాను ఒక రైతు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు చదివించేటువంటి స్థితి లేనటువంటి మన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా కడప జిల్లాలో తీసుకొని మేడం గారు అది ఆ కథను చిత్రీకరిస్తారు. ఎంతెంత దూరం రవీంద్ర అని ఒక అతను అలాగే వాళ్ళన్న అరుణ అనేటువంటి చెల్లెలు వీళ్ళలో ఆయన పెద్ద కొడుకు మాత్రం బాగా చదివిస్తారు. ఆయన ఎంటెక్ చదివి ఆయన ఉద్యోగం మీద సాధిస్తాడు. సాధించిన తర్వాత ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ రేఖ అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న. రేఖ అనే ఆమె ఒక మ్యాగ్నెట్ డబ్బున్న వాళ్ళు. కాబట్టి ఈ 18 కథల్లో నుంచి కూడా మనకు ఈ చదివితే అంటే మానవ విలువలతో పాటు చిన్నపిల్లలు ఎవరైతే ఈ ప్రేమ దోమ అనుకుంటున్నారో వాళ్ళకి అలాగే అత్తగారిని ఎలా చూసుకోవాలి
చెప్పాల్సినటువంటి బాధ్యత. అలాగే పిల్లలు తప్పు చేసే తల్లిదండ్రులకు మనం ఏం చేయాలనేది ఒకటి. పిల్లలు ఏం చేసినా కూడా తప్పుల గురించి తల్లిదండ్రులు నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ అభిప్రాయాలు కూడా గౌరవించాలి అనేటువంటి తత్వము. కాబట్టి అలాగే మనము సేవాభావనలో అలవర్చుకోవాలి. సమాజం మీద మనకు ఒక బాధ్యత ఉంది, పూర్తిగా బాధ్యత ఉందని ప్రతి మనిషి కూడా గ్రహించాలి అనేటువంటి చెప్పే ఇతృత్వాలు మనకి ఈ కథలో కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయం వల్ల ఉన్నగానికి చెప్పాను. తర్వాత ఇందులో ఏమన్నా ఇంకా సరిగా మీకు ప్రింట్ చేయలేకపోతే మన పుస్తకాలు తీసుకుని చదవాలని మరొకసారి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అలాగే సెక్రటరీ గారికి తర్వాత మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అనంత సాహిత్య ప్రస్థానం ట్రస్ట్ అవార్డు పొందిన కవితా సంపుటి మౌనం మాట్లాడిన వేళ కవి ఉపాధ్యాయుడు సురగోని రామకృష్ణ రచించిన మౌనం మాట్లాడిన వేళ కవితా సంపుటి గురించి సమీక్షించాల్సిందిగా ప్రముఖ కవి ఎక్స్రే అవార్డు గ్రహీత శ్రీ యాములపల్లి నర్సిరెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. యాములపల్లి నర్సిరెడ్డి గారు. ज्ञान सरस्वती रूप प्रत्यक्षमुनరించు ప్రథమ భాష ఆల ఆది నుండి అవధాన అద్భుతములతాక ఆత్మశక్తి గురించిన అమృత భాష భక్తితో ఆర్తితో ఆర్ద్రతతో పాడగ రాగాల కులమౌ రమ్య భాష జొలపాటల పూతోటల నుంచి జన చైతన్యపు కోటల దాకా ఉన్నత సాహితీ వల్ల హృదయ ఘోష వెలుగు శ్రీ త్యాగయ్య కృతులలోన విన్న కోస జగతి మేదైన సాధించు జనుల శ్వాస విరవేలాపనత నా తెలుగు భాష. సభా సరస్వతికి నమస్కారం. ఈ వేదిక కనక వేదిక. కవిత్వము, నవల, కథ ఈ మేలు కలిగ ఈ మూడింటికి పట్టం కడుతూ వేసిన సామూహిక సింహాసనము ఈ వేదిక. ఇది సందర్భంగా అనంత సాహితీ ప్రస్థాన పురస్కారాలకు ఎంపికైన ముగ్గురు రచయిత్రులు అమ్మకు ఉంది కళల ప్రపంచం అంటూ నిర్వహించిన రచయిత్రి డాక్టర్ సిఎం అనురాధ గారికి, మౌనం మాట్లాడిన వేళంటూ పలువున పగిలిన కవి సురగౌని రామకృష్ణ గారికి, రాయలసీమలో కాశ్మీరం పూయించిన నవల రచయిత్రి శ్రీమతి మాడుగుల సులోచనాదేవి గారికి ఈ అవార్డును అందుకుంటున్న వేళ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అతనే ఒక సైన్యం. ఓ పక్క ఇల్లు కట్టుకుంటూనే ఈ సాహసానికి ముందుకున్నాడు అశ్వత్ రెడ్డి గారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సాహిత్య ప్రేమికుడు, గొప్ప ఔత్సాహికుడు అని పేర్కొనడం తప్పదనమాట. నాపై నమ్మకంతో మామూలుగా నేను ఏ కార్యక్రమంకి వచ్చినా చివరి బెంచ్లోనో చివరి వర్షంలో కూర్చొని ఏదో నాకు కావాల్సిన చివరి వేసుకొని వెళ్ళిపోతాను అనమాట. కానీ ఈరోజు నా వేదిక ఎక్కించాడు అనమాట. అది కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా సమీక్షకులకు పెట్టింది పేరు అనమాట. 2 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కొందరు అడుగుతారనమాట, మీ వాళ్ళు అనంతపురంకి తెగిన మంచి సమీక్షకులు ఉన్నారండి. అక్కడ మల్లన్న నరసింహుడి సారు, రాజారాం సారు, చం సారు, రాధయ్య సారు, నాగేశ్వరాచార్య సారు, ఇప్పుడు ఏ నాగేంద్ర, వీళ్ళను ఈ సమీక్ష చేసే ముందు నేను గుర్తుకు తెచ్చుకోవడం నాకు ఇది, అందుకే గుర్తుకు తెచ్చుకుంటున్నాను. మౌనం మాట్లాడిన వేళ పుస్తకం, మౌనం మాట్లాడిన వేళ. ఇందులో 35 కవితలు ఉన్నాయి. ఈ కవితా సంపుటి 2018లో వెలువడింది. తెలుగు అధ్యాపకుడైన సురగంని రామకృష్ణ కవి తన స్వీయ కవితల్ని ఈ విధంగా ప్రచురించుకున్నారు. ఈ కవితా సంపుటికి సందేశం అప్పటి ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. తెలుగు అభినందన తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పుట్టూరు హరికృష్ణ గారు రాశారు. ముందు మాటలు వచ్చేసి, మట్టి వాసన వేస్తున్న కవిత్వం అంటూ కవి సంగమం నిర్వాహకులైన కవి యాకూబ్ గారు రాశారు. రెండో ముందు మాటగా, అక్షరమై అనంత లోకాలను దర్శిస్తున్న కవి అని అనంత యాస పుస్తకం రాసిన రాయపాటి శివయ్య రాశారన్నమాట.
35 కవితల్లో ఎక్కడ జల్లడ పట్టినా కూడా ఒక తాళ కింద కూడా బయటకు పోలేదన్నమాట. అయినా కూడా పుస్తకం ఆశాంతం చదివి కొన్ని కవితలను ఎంపిక చేసుకున్నాను. ఇంత బలమైన కవిత ఉంది కాబట్టి అశ్విన్ రెడ్డి గారి కవితా సంపుటి అవార్డుకి ఎంపిక చేసినారని కూడా నేను తలుపుతున్నాను. మొదటి కవిత ఆ వాసన ఉండేది ఎక్కడ పోతుంది, అందుకనే కవిత గురించే మొదటి కవిత రామకృష్ణ గారు పెట్టారన్నమాట. ఆ కవితా దేశంలో ఈళ్ళు ఆడుతున్నాడు కాబట్టి ఆయన ఆ కవితను ముందుగా పెట్టారు. మొదటి కవిత కవితా దేశం. ఈ కవితలో కవిత్వానికి దేశానికి, కవిత్వం దేశానికి ఎంత అవసరం, దేశం కవిత్వానికి ఎంత అవసరం, ఇతరులు ప్రవహించాల్సిన అవసరం గురించి రాశారనమాట. కవిత పేరు కవితా దేశం. తరతరాలుగా ఆకలి తీర్చిన మట్టిని మహాశిల్పంగా మలిచిన కవిత్వం దేశానికి అవసరం. మనిషిని మనిషే కాటేస్తున్న మర్మం తెలియని ఈ దేశంలో ప్రతి మనిషి కవిత్వానికి అవసరమే అంటారు. నడిచే సంస్కృతిలా కవిత్వీకరించబడ్డ దేశానికి సమస్తాన్ని నీలోనే దర్శించే నువ్వు దేశానికి అవసరం. ఓ కవి ఈ అంతా దర్శించే ఈ దేశానికి నువ్వు అవసరం అంటారు. ఉదయాస్తమానాలలో కవిత్వమే ప్రవహించే నీకు దేశం అవసరమే. దేశమే లేకుంటే కవిత్వం ఎక్కడ ఉంటుంది, కవిత్వం లేకుంటే దేశం చంపబారిపోతుంది. అక్షరానికి ఆత్మబంధువై కవిత్వాన్ని బ్రతికిస్తావు. అదే లేనిదే నువ్వు బ్రతకలేవు. మౌనానికి సైతం ప్రశ్నించే తత్వం నేర్పిన నువ్వు లేకుంటే దేశం ఎక్కడుంది. ప్రశ్నించే వాడు సాధారణంగా కవులు రచయితలు అయి ఉంటారు. దానికి ప్రతిఫలం ఎంత వస్తుందో కానీ మొత్తాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. నువ్వే దేశం, కవిత్వమే నువ్వు. కాబట్టి కాలం పల్లెల్ని జ్ఞాపకాల్ని అన్నింటినీ పారేసుకుంటుంది. మన వస్తు మన జీవితంలో వాటన్నింటినీ ఏరి కవిత్వమై ఉదయించే కవి నువ్వు ఈ దేశానికి చాలా అవసరం అంటాడు ఈ కవిత్వంలో. రెండో కవిత నింగికెక్కిన జ్ఞానకిరటం. న్యూటాన్ వ్యాధితో బాధపడుతూ అయినా ఒక మేధావిగా ఆయన యొక్క ఉనికిని చాటుకున్న స్టీఫెన్ హాకింగ్ గురించిన కవిత ఇది. వికలాంగుడైనా కూడా కుంగిపోకుండా ఏదో ఒక ప్రాంతానికో దేశానికి కాకుండా ప్రపంచానికి పనికొచ్చే విశ్వరహస్యాన్ని ఛేదించిన మేధావేత్తడు. ఆయన మరణం తర్వాత కవి హృదయం ద్రవించి రాసిన కవిత ఇది. గాలి వీస్తే ఎగిరిపోయే దూదిపిండ లాంటి దేహమే అయినా అణువణువు ఆత్మవిశ్వాసం నింపుకున్న స్వాత్మికుడు. తలకు దెబ్బ తగిలిన కాలం తన మేధస్సును దెబ్బతీయలేకపోయింది. భౌతికంగా వికలాంగుడే అయిన భౌతిక శాస్త్రాన్ని సవాల్ చేసిన కళల సాధకుడు. న్యూరాన్ వ్యాధితో శరీరాన్ని ధ్వంసం చేస్తున్న జ్ఞానసాగరాన్ని ఈదిన మేధో సంపన్నుడు. నోట మాట లేకపోయినా మామూలుగా నోట మాటలున్నవరే మాట్లాడరు, కానీ ఆయన స్పందనలు బట్టి మనకి ఆయన ఏం చెప్తున్నాడో తెలిసేది అనమాట. ఆయన వీల్చైర్లో కూర్చొని అదంతా సైన్స్ మీద కొంచెం ఆసక్తి ఉన్నదంతా అందరి గురించి తెలియకపోవడం అంటూ ఉండదు. నోట మాట లేకపోయినా వాయిస్ చింతరైతర్తో భావనలు పలికించిన జ్ఞానసాగరాడు. అనంత విశ్వాన్ని శోధించి ఖగోళ శాస్త్ర రహస్యాలు గుట్టు విప్పిన విశ్వనరుడు అంటాడు. కాళ్ళు చేతులు కదల్చలేకపోయిన కృష్ణ పిలాల అంతరంగాన్ని ఆవిష్కరించి ప్రపంచంలోని ప్రతి అవిటగుండంలో ఆత్మశైర్యాన్ని దింపిన అజేయుడు. అతని జీవితం చరిత్రలో ఒక పేజీ కాదు, కదలిక లేని అతని జీవితమే ఒక చరిత్ర అంటాడు ఇక్కడ కవి. ఈ విధంగా కవిత్వం ఒక చోట ఈ పుస్తకంలో మురివింపుతుందన్నమాట. అతని జీవితం చరిత్రలో ఒక పేజీ కాదు, కదలిక లేని అతని జీవితమే ఒక చరిత్ర అంటాడు. వీల్చైర్లో ఉండే గ్రహాంతర వాసుల గమనాన్ని పసిగట్టిన కాలయోధుడు. కాలం కథ చెప్పి విశ్వవ్యాప్తి సిద్ధాంతంలో రాద్ధాంతం సృష్టించిన ఈశాలి. చీకటి విశ్వానికి పున్నము చంద్రుడు చేసిన వెన్నెల సంతకం ఆయన జీవితం అంటాడు ఈ కవిత్వంలో కవి. ఇది ఒక గొప్ప కవిత. ఆయన అర్థమైన తర్వాత రాసింది. విశ్వ ఆవిర్భావాల గుర్తులుపిన జ్ఞానకిరటం దగ్గరుండి కాలపిలాల పనిపట్టేందుకు నిందికెళ్ళిపోయిన
ఆయన గురించిన కవిత దీన్ని దర్శించడం చాలా గొప్ప విషయం. రెండు నయనాల మధ్య సైనికుడు రైతు, దేశానికి రెండు కళ్ళు, వాళ్ళని సమన్వయం చేస్తూ ఈ కవిత రాశాడు. కళ్ళు రెండు పక్క పక్కనే ఉన్నా ఎప్పుడు కలిసి ఊసులాడుకోవు, రెండు ఒక పూటి పచ్చులైన చూపులు కలిసిన సందర్భాలు లేవు. ప్రకృతిలోని రంగులు చూపుల్లో అతుకొని పరవశింపజేస్తారు. కళ్ళు పిట్టలై కాలం కొమ్ములపై కలల గూడును అందుకొని రెప్పల కవచాల కింద దేశం ఆకలిని, ఆశల్ని, ఆశయాల్ని మోస్తూ ఉంటారు. జ్ఞాన గవాక్షాలై జనన మరణాల మధ్య కాలమంతా చూపుల తూటాలను దేశ సరిహద్దుల్లో నాటి తుపాకీతో శత్రు స్థావరాలపై కవాతు చేసే సైనికుడు దేశానికి ఒక కన్ను. తూర్పు కొమ్మపై తొలిపోతాయి పొడిచి దేశం కడుపులో ఆకలి పేగులకు పిడికెడు మెతుకుల్ని నింపి తను నిలువున ఎండుకులలా మండిపోతూ దగాపడిన రైతన్న మరో కన్ను. ఇప్పుడు దేశం చూపు మందగించిన వృద్ధురాలు అంటాడు చివరిలో. దేశం అందరూ రక్షించుకోవాల్సిందన్నమాట. కనురెంపై రక్షించుకోవాల్సిన అవసరం గురించి ఈ కవిత రాశారు. రెండు కళ్ళను ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు మెయిన్ కవిత మౌనం ఎందుకు బద్దలైందో, మాటలు చరిత్రలో మిగులుతాయా, అక్షరాలే మిగులుతాయి. మాట్లాడమంటే రాయడం కూడా మాట్లాడినట్టే అనమాట. ఏకమైన పుస్తకం చదువుతుంటే ఆ కవి ముందే తెలిసిందైనా ఆయనే మన ముందు వచ్చి మాట్లాడినట్టుగా ఆ కవిత మనకు వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ శబ్దాన్ని మనకి ఈ కవితలో వినిపించారన్నమాట. అసలు మౌనం వీడితే ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని బద్దలు కొట్టేశారు కవి ఇక్కడ. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. అనంత విశ్వాన్ని రెప్పలపై మోస్తున్నా నీ కళ్ళు మాట్లాడాలి. కళ్ళ తీరాన్ని అడ్డంగా కోస్తున్న అలల్లాంటి నీ కళలు మాట్లాడాలి. కళల్ని తీరం దాటించేందుకు కలం తెడ్డుతో అక్షరాల నావను సిద్ధం చేస్తున్న నీ వేళ్ళు చూపులై మాట్లాడాలి. మౌనాన్ని కుండల బద్దలు కొట్టి మాట్లాడడం నేర్చుకోవాలి. చరిత్ర గుండెలపై నువ్వొక చెరగని శిలాక్షరం కావాలి. ఏదో ఉప్పుసుకోక రాసుకునే కవిత్వం కాదు. నీకంటూ ఒక స్థానం ఏర్పడాలి. అదొక చరిత్రలో శిలాక్షరంగా నిలబడిపోయాలి. అంతా సిన్సియర్గా నువ్వు ఏదైనా మాట్లాడితే ఏదో వేదాకులంగా మాట్లాడినట్టు ఉండకూడదు అని కవి తన భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. పర్వత శిఖరాలతో సంఘర్షించి ప్రవాహం అవుతున్న నదిలా నువ్వు మాట్లాడాలి. ఎంత ఎదిగినా వినమ్రంగా తలదించి నిన్నే చూస్తున్న చెట్టులా నువ్వు మాట్లాడాలి. చెట్టు మాట్లాడుతుందా? కవికి అర్థమవుతుంది చెట్టు మాట్లాడుతుందా లేదని. ఏదైనా అభిమానించే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నీ ముఖమే చూస్తే తెలిసిపోయిందప్ప నాకు అంటాడు. ఆ విధంగా చెట్టులా నువ్వు మాట్లాడాలి అంటాడు. నేను మోస్తున్న నేల మాట్లాడుతుందా అంటే మాట్లాడుతూ మౌనం మనమే తెలుసుకోగల. నేను మోస్తున్న ఈ నేలలా మౌనంగా మాట్లాడాలి. శీతల దేహాల నుంచి కొత్త శిశువై శిఖరం అంతు నుంచి గగన దేహాన్ని ముద్దాడే మరణం లేని వాక్యమై మాట్లాడాలి. జనం గుండెల్లో శాశ్వత నినాదమై నిలిచిపోయే నిఖాసైన పద్యంలా నువ్వు మాట్లాడాలి అంటాడు. ఇప్పుడే నువ్వు మాట్లాడాలి. మేఘం కళ్ళలో దాచుకున్న మౌన సముద్రాలను ఎడారి హృదయం లోపలికి వంపి ఓదార్చినట్టుగా మాట్లాడాలి. నిప్పు లాంటి సాయంత్రపు ఎండలో పుచ్చుకున్న దుఃఖపు ముళ్ళుపై వెన్నెల లేపనం రాసినట్టుగా మాట్లాడాలి. తలపండిన కొండల మధ్య నదికి అనునిత్యం నెత్తురోడుతూ చీకటి కొండకు తన కాయాల నట్టి మప్పుల సంచిలోంచి వెలుగు పిట్టలా ఎగిరి భౌమ్యాకాశాల హద్దుల్ని ముద్దాడుతూ తూర్పు కొమ్మపై తల ఎత్తుకొని మళ్ళీ ఉదయించే ప్రభాత సూర్యుడులా మాట్లాడాలి. మామూలుగా మాట్లాడకూడదు, అగ్గిరేణులానే మాట్లాడాలి అంట. నువ్వు మౌనం వీడి మాట్లాడిన వేళ నీ మాటలు ఒక మేనిఫెస్టో కావాలి. సంఖ్యలు తెరుచుకున్న వేల చేతులన్నీ ఒక పిడికిలై మాట్లాడాలి.
ఎన్ని శిశిరాలు నేలరాలిన నిత్య వసంతమై నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. అలా మేనిఫెస్టోలాగా ప్రణాళికలాగా ఒక చైతన్యపూరితంగా మాట్లాడాలి అని ఈ మౌనం మాట్లాడిన వేళ కవితలో కవి ఉదహరించాడు. ఇంకో కవిత నది నేర్పిన తిరుగుబాటు. ఎర్రటి బగబగమనే ఎండలో ఆ రోడ్లపై మహారాష్ట్ర ఆదివాసీ కిసాన్ మంచ్ చేసిన ఆ ఉదంతాన్ని చెప్తూ రాసిన కవిత. రైతు ఉద్యమానికి వారి పట్టుదలకు వారు ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలిపే మహోన్నతమైన దృశ్యం ఇది. బహుశా ఈ సంఘటనని ఆధారంగా చేసుకునే ఈ నల్ల చట్టాలు చేసినప్పుడు ఉత్తర భారత రైతులు ఆ 1.5 సంవత్సరం ఆ ఢిల్లీ రోడ్ల పైన పట్టు వదలకుండా ఉద్యమం చేశారని నేను అనుకుంటాను. గుంటూరు పైన కూడా ఎన్టీ రంగ అవార్డు తీసుకోవడానికి ఆయన కోటేశ్వరరావు గారని ఒకరు చెప్పారనమాట. ఒక్క రైతు ప్రధానమంత్రి అయినా కూడా ఈ దేశం రూపురేఖలు మారిపోయింది కాలేదు. ఇది మా దురదృష్టం. నది నేర్పిన తిరుగుబాటు. నాగలి కట్టిన నేర్పిన నది నాగలి పట్టడం నేర్పింది, నేలను దున్నడం నేర్పింది, దేశానికి ఆకలి తీర్చే విద్యను నేర్పింది, మనిషిగా మహోన్నతంగా బతకడం నేర్పింది నది. గిరుసు నేలను సైతం కొనకోటితో చిలిచే నేర్పును అందించిన నది ప్రవాహానికి అడ్డొస్తే ప్రళయమై ముంచెత్తడం నేర్పింది. చినుకు చినుకు వెనవేసుకుని సాగిన వాన నదిగా మారినట్లే చేయి చేయి కలిపి సమూహమై జల ప్రవాహమై కదిలే తరంగమై ఉత్తుంగ జలపాతమై కథం తొక్కడము నేర్పింది. నాగలి పట్టిన చేతులు పిలిగిలి పిగించాయి. సూర్యుడు సైతం కొలిమిని రాజేస్తూ కనకన మండుతున్నాడు. గాలి కూడా ఎరుపెక్కి ఎర్ర జెండా రేపరెప్పల వర్తమానాన్ని ముందుగానే మోసుకెళ్ళింది. నది గొంతుక నుండి మహానగరం వైపు అరగపట్టిన చేతులు ఆదివాసీ అడవి బిడ్డలు పిల్ల జల్ల కలిసి కోటలి నడిచే నేలను మొరుసుకుంటూ కదిలిన వేల వేల పాదాలు పదిన కడుపులతో సంఘర్షించిన దారులన్నీ నెత్తిమితో రాజముద్రలు సిద్ధమయ్యాయి అంటారు. స్వతంత్ర భారతావనిలో చరిత్ర మరి అదొక సువర్ణాధ్యాయం అన్నమాట. సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు దేశం దాటి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వేరే దేశానికి ఎక్కడైనా పోయి బతుకున్నామనే వాళ్ళ తపన మనము వాళ్ళ ఆరాటమంతా చూసాం. సముద్రంలో దొరికిన పడవలు దెబ్బలు చిన్న చిన్న దాంట్లో 100 మంది ప్రయాణిస్తూ మునిగి చనిపోయిన వాళ్ళని మనం ప్రసార మాధ్యమాల్లో చూసాం. అప్పుడు ఒక అలయన్ కుర్తి అనే అబ్బాయి భారతీయ బొమ్మల సముద్ర తీరంలో ఊసుకొని పడిపోయాడు అనమాట నీళ్ళలో. అది చాలా చాలా మందిని కనిపించింది ఆ దృశ్యం. తర్వాత ఇదే ఉరవడిలోనే మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ అంతర్యుద్ధం మొదలైనప్పుడు గాలిలో లేచారు విమానం ఎక్కి, విమానం పైన కూర్చొని. ఆ నేపథ్యంలో రాసిన నా కవిత అనమాట. ఇది కవిత్వం కాదు, ఒక దేశపు కన్నీటి వెద. ఇవి అక్షరాలు కావు, వికసించకుండానే నేలరాడుతున్న పచ్చి మొక్కలను నెత్తుడి చుక్కలు. ఏళ్లుగా మత విద్వేషాల అంతర్యుద్ధంలో ఎర్రబడ్డ మేఘాల కింద తెగిపడిన అవయవాలతో నరవేదపు రక్తపు చమురుతో సిరియా యుద్ధం మొదలైంది అంటారు. ఉగ్రవాదమో ఉన్మాదమో ఆధిపత్యము అంతర్యుద్ధమో కానీ ఇది ఖచ్చితంగా నెత్తుడి క్రియే. యుద్ధ మేఘాలు విశ్వవ్యాప్తం కాకుండా విశ్వశాంతి వేదికగా సిరియా సమాధులపై తెల్ల పావురమై వెలుగుతాం రండి అంటారు. చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ఏదో ప్రకటన మాత్రమే, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి యుద్ధాలు మాత్రమే, అంతర్యుద్ధాలు ఈ మధ్య చాలా ఘోరంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ వెన్నెల నది ఈ కవి బాల్యం గురించి రాసినది. పల్లెటూరులో పుట్టిన ఏ కవిగా చాలా అద్భుతంగా తన బాల్యాన్ని కళ్ళకు పెడతానమాట. నేను చిన్నప్పుడు వెన్నెల నదిలో చల్లని నీళ్లు తాగి ఈటులాడుతూ సేద తీరి చందమామతో దోబూచులాడేవాడిని. ఆరు బయట వెన్నెల్లో నులకమంచంపై నాయనమ్మ చెప్పే కథలు వింటూ చుక్కల్ని లెక్క పెడుతూ అలసిపోయి ఏ అర్ధరాత్రిలో కలల దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోయేవాడిని.
పగలంతా చెట్టు చేను వంకలు వాగుల్లో తిరిగి తిరిగి సాయంత్రానికి సూర్యుడిని పడమటి గుడ్లో పడేసి ఏమీ తెలియనట్టు వచ్చి అమ్మ ఒళ్ళో వాలిపోయేవాడిని. తినకుండా మారం చేసినప్పుడు ములాజు లేకుండా వీపుపై 5 వేళ్ళు అచ్చబోసి ప్రేమగా 4 ముద్దలు తినిపించి నిద్ర పుట్టేది అమ్మ. ఇప్పుడు వెన్నెల నదుల్లో ఈదులాడే చిన్నారి నేస్తాలు లేరు, నానమ్మ చెప్పిన నీతి కథలు లేవు, అమ్మ చేతి కమ్మటి గోరు ముద్దలు లేవు. బాల్యం విలువ తెలియక చేజార్చుకున్న ప్రియ నేస్తాలతో కలిసి రెక్కలు తొడిగి స్వేచ్ఛగా వీధున ఎగరాలని ఉంది. ఆ బాల్యాన్ని తలుచుకుంటూ మళ్ళీ అక్కడికి పోవాలని ఉంది అనమాట ఈ కవితలో. మా ఊరి నేస్తం కవితలో కవి తన బాల్యాన్ని దర్శిస్తూనే ఇక్కడ ఒక డిమాండ్ పెట్టారనమాట. ప్రజలందరికీ ఒక DNA టెస్ట్ చేయించండి, వాళ్ళు మూలాలు ఖచ్చితంగా పల్లెటూరులోనే ఉంటాయి అంటారు. ఊరి పక్కనే గుంటల్లో చెట్ల సందుల్లో పడి చేస్తూ సభ్యచాచి వదిలిన బాణంలా గమ్యం వైపు ఉరకలేస్తూ లక్ష్య సాధనలో విచారం చేస్తున్నట్లు పారే మా ఊరి వంకంటే నాకు సత్యంత ఇష్టం అంటారు. పల్లెటూరులో చాలా దానితో మనకు ఇష్టాలు ఉంటాయి. ఈ కవి వంకని ఇష్టపడుతున్నాడు. నా తొలి అడుగులు మోసిన ఇల్లు, పరుపు నేర్పిన మా వీధి కుక్కలు, ఈత నేర్పిన మధ్యగేరి దారి వంక, ఆకాశపు మట్టి పలకపై నెత్తుటి అక్షరాలను నా వేళ సందులోంచి రాసిన బడి, మా ఊరి వీర్ల గుడి వీటిని చూసినప్పుడల్లా తన కాళ్ళపై నన్ను నడిపించిన మా నాన్నను ప్రేమ చూసినంత పిచ్చి ప్రేమ అంటాడు. పగలంతా పడి నవ్విన ఊరి వీధులన్నీ చీకటి పడిగానే నిశ్శబ్దంగా దుప్పట్లు దూరి గురకలు పెట్టేవేరాడు. లెక్కల్లో జీవితాలను వెతుక్కుంటూ నగరాలకు చేరి వలస పంచిన అయ్యాక ఇంటి గోడలపై, చేనుగట్లపై, ఈత చెట్లపై నా బాల్యాన్ని ఇప్పటికీ అక్కడే భద్రంగా దాచుకున్నాను అంటాడు. కవిత పేరు చెమ్మట పాట. కవిత్వం ఎలా ఉంటుంది, దాని రూపం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది చెప్పే కవిత. కట్టెల పొయ్యి మీద పెనంపై రొట్టె వేస్తూ కాలిన అమ్మ చేతి గాయం కవిత్వం అంటారు. కట్టెల పొయ్యి మీద పెనంపై రొట్టె వేస్తూ కాలిన అమ్మ చేతి గాయం కవిత్వం. వేసవి కాలంలో రేకుల చెట్టు కింద కుట్టు మిషన్ తొక్కుతూ చూపు ఆనక సూది గుచ్చుకొని నేలరాయిన నాన్న చేతి వేలి నెత్తుడి బొట్టు కవిత్వం అంటారు. పిల్లల ఏడుపు సంగీతానికి అనుగుణంగా అమ్మలు పాడే కమ్మని జోలపాట కవిత్వం అంటారు. చెరుకు గడల బస్తాలను వీపున మోసుకొని విశ్వానికి వస్తున్న హర్క్యులస్ లా 4 గోడల మధ్య నలిగిపోతున్న బాల్యాన్ని శీతాకొక చిలుకల్లా ఎగురవేసేది కవిత్వం అంటారు. తడిలేని నేల గుండెల్ని చీకటితో చీల్చుతున్న రైతు మబ్బుల దేహం నుంచి ఉడకలేసే ఉప్పు నోటి ప్రవాహం కవిత్వం అంటారు. దేశ సరిహద్దుల్లో సైనిక మిత్రుడు ఊపిరాగిన గుండె గదుల్లో పారాని కూడా ఆరని అతని ఆరోపణం కోసం దాచుకున్న గుబ్బెడు జ్ఞాపకాలు కవిత్వం అంటారు. కొండ శిఖరాన కలిగిన నీటి కుండ పొర్లి స్వచ్ఛమైన నదీ ప్రవాహమైనట్టు సన్నని చినుకుల దారం తోపుతూ భూమి ఆకాశాలను కలిపి పచ్చటి మంచు తెరలు పుట్టినట్లు ఇదే నా కవిత్వం అంటారు. చాలా ఉంటుంది ఈ కవిత. మీరు ఎంతైనా చెప్పొచ్చు కవిత్వం గురించి. దొరుకుతుంది. విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ అప్పుడు మనవాళ్ళు నిర్మించారు, సమైక్యాంధ్రప్పుడు నిర్మించారు. కానీ వాటి వల్ల మనకు దొరికింది ఏం లేదన్నమాట. నీకోసం నువ్వు ఏం చేసుకున్నావు అని కవి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు కావాల్సింది ఓదార్పులు, ఊరడింపులు కాదు. ఇప్పుడు నువ్వు మోయాల్సింది జెండాలు కాదు. గుండెలపై కాలు పెట్టి వాళ్ళ ఎజెండా ఏమిటో అడగాలి. ప్రతివాడు నీపై నడిచెల్లి కిరీటాన్ని మోస్తున్నవాడే. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్న నినాదం నీది కాదు. ఎవడో తెలివిగా నీ గొంతులో పుట్టి పాడమన్నాడు, పాడేశావు. నీ కాలికి గట్టి కట్టి వదిలాడు, నువ్వు ఆడేశావు.
నాటకీయంగా పెద్దల సభలు తలుపులు మూసుకొని తప్పున నమ్ముకున్నాయి. తెలివిగా నిన్ను నీకు కాకుండా ఒంటరిని చేసి నది వీడిలో వదిలేశారు. ఇప్పుడు నీకు మిగిలింది చిరిగిపోయిన చారిత్రక జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు నీకు ఒక కొత్త పాట కావాలి, నీకు ఒక కొత్త గొంతుక కావాలి. మరో ఉద్యమం నీ కోసం 10 అడుగులు మరో ఉద్యమం కోసం 10 అడుగులు నువ్వు సిద్ధం చేసుకోవాలి అన్నాడు. రామకృష్ణ కవి కవిత్వం విశ్వకవిత్వం అని చెప్పచ్చు. ఈ కవిత సంపుటి చూసిన తర్వాత స్థానికం నుంచి సృష్టి దాకా మొత్తం ఆక్రమించింది. అన్ని ఆక్రందరిని పట్టించి గడ్డకట్టిన నెత్తురు గడ్డ పగిలినట్లుగా ఈ మౌనం మాట్లాడింది అనమాట. ఇందులో కవి విశ్వగీతం పాడాడు, జలగీతం పాడాడు, వెన్నెల నది ప్రవహించాడు, చీకటి నుంచి రేపటిలోకి ప్రవహించాడు అనమాట. చాలా వరకు కవితలకు పెట్టిన పేర్లు పుస్తకాన్ని కూడా పెట్టుకునే బలమైన కవిత్వం ఇందులో ఉంది. ఆ పేర్లు చాలా కళ్ళపుష్టిగా ఉన్నాయన్నమాట. ఈ కవిత అంతా ఒక కవిత్వ పుస్తకం అంతా ఒక ధర్మాగ్రహంగా చెప్పచ్చు అనమాట. కవి దానిలో అంతా గూడు కట్టుకుపోయిన ఆ యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడనమాట. ఈ కవితలో సామాన్యుల పశ్చాన్నించిన ఈ కవిత్వానికి అవార్డును అందించిన అశ్వత్ రెడ్డి గారికి, అందుకున్న సురగౌరి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.